బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిన్న రాత్రి బళ్ళారిలో హవంభావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆటోలు వేసుకొచ్చినాం. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఈ నెల 3న ఏర్పాటు చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం హవంభావి ప్రాంతంలోని జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరికి కూడా సతీష్ రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు. దీనికి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ప్రహరికి వద్దని బయట కట్టుకోవాలని సూచించారు. సతీష్ రెడ్డి వినకుండా కుర్చీ తెప్పించుకొని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఇక్కడే ఫ్లెక్సీ కడతాను అని పట్టుబట్టాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇక అదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బళ్ళారి ఇంటికి వచ్చారు. ఆయన చూసి సతీష్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టాడు. ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించడంతో జనార్దన్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్లదాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు ఇద్దరు గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సతీష్ రెడ్డి ఓ గన్మెన్ వద్ద తుపాకీ లాక్కొని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నాడు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న గాలి సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు, ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి సోమశేఖర్ రెడ్డి వారి అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఊరిలో లేరు. గొడవ గురించి తెలుసుకుని బళ్ళారి వచ్చారు. అనుచరులతో ఎస్పీ సర్కిల్ కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
భరత్ రెడ్డి, అతడి నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదని, ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తనపై కాల్పులు జరపగా పక్కనే పడిపోయిన బుల్లెట్లను ఆయన మీడియాకు చూపారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, గత రాత్రి చోటు చేసుకున్న వివాదం కాస్త తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బళ్ళారి నగర వ్యాప్తంగా కూడా పోలీసులు 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. రాత్రి బళ్ళారిలో మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లు మొత్తం కూడా ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడైన సతీష్ రెడ్డి అయితే చేస్తున్నారు. నగర వ్యాప్తంగా కూడా బ్యానర్లు కడుతున్నారు. ఇదే సమయంలో దీంట్లో కూడా గాలి జనార్దన్ రెడ్డి, గంగావతి ఎమ్మెల్యే అయిన గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారిలో నివసిస్తుంటారు. ఆయన ఇంటి వద్ద కూడా ఫ్లెక్సీలు కట్టేందుకు కూడా ఈ సతీష్ రెడ్డి ప్రయత్నించారు. సతీష్ రెడ్డి అనుచరులు కానీ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా అక్కడికి చేరుకుని బ్యానర్లు కడుతున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు, ఆయన సంబంధించిన వారు కూడా అక్కడికి వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటికి కాంపౌండ్ కూడా ఈ బ్యానర్లు కట్టవద్దని, మరో ప్రాంతంలో కట్టాలని చెప్పి కూడా సూచించడంతో కూడా ఇరు వర్గాల మీద కూడా సతీష్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్యే భరత్ రెడ్డికి సంబంధించిన అనుచరుల మధ్య, అట్లాగే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర వివాదం అయితే చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి వరకు కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. రాళ్ల దాడి జరగడము, తోపులాటలు జరగడంతో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కూడా తన ఇంటికి చేరుకోవడంతో ఈ వివాదం కాస్త కూడా తీవ్రమైంది. తీవ్ర స్థాయిలో కూడా రాళ్ల దాడి, ఈ గొడవ పెద్దదవుతుండడంతో ఇరు వర్గాలకు సంబంధించిన గన్మ్యాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. తొలుత కాల్పులు జరిపిన తర్వాత అట్లాగే జరుపుతున్న సమయంలోనే సతీష్ రెడ్డి తన గన్మ్యాన్ వద్ద నుంచి కూడా గన్ లాక్కొని గాలి జనార్దన్ రెడ్డి వైపు కూడా కాల్పులు జరిపారు. ఈ సమయంలోనే ఇరు వర్గాలు కూడా కాల్పులు మరోసారి జరపడం జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్యే ఒక అనుచరుడు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్త మరణించడంతో సతీష్ రెడ్డికి కూడా తీవ్రమైన బుల్లెట్ గాయమైంది. ఈ గాయమై కూడా ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మెరుగైన వైద్యం కోసం ఆయన బెంగళూరు కూడా తరలించడం జరిగింది. ఈ ఘటన కాస్త కూడా బళ్ళారి నగర వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రహదారుల మీదకి వచ్చి ఆందోళనకు దిగడంతో కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే రంగంలోకి దిగి వారిని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఎంతకీ కూడా వారు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుండడంతో గాల్లోకి ఫైర్ జరపడం కానీ, రబ్బర్ బుల్లెట్ల ఫైరింగ్ జరగడం కానీ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయానికి ఈ వివాదం అందరినీ చెదరగొట్టగా కూడా రాత్రి నుంచి కూడా మొత్తం నగర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ ఎవరిని కూడా రోడ్ల మీదకి రాకుండా అయితే పోలీసులు భద్రత ఏర్పాటు చేసి అలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కూడా ఎమ్మెల్యే భరత్ రెడ్డి మీద కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. తాను అంతం చేసేందుకు వీరు కుట్ర పన్నారని, ఇట్లాంటి కుట్ర రాజకీయాలకు నేను భయపడ్డాని చెప్పి కూడా ఆయన చెప్పుకొస్తూ కూడా ఇది ఖచ్చితంగా తన మీద హత్యాయత్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నించారని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం బళ్ళారి నగర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించి భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ రుత్విక్. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి.
ఆటోలు వేసుకొచ్చినాం. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిన్న రాత్రి బళ్ళారిలో హవంభావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగర ఎమ్మెల్యే